ఈ ప్రేమలో ఒకరి నుండి ఒకరు ఏమీ ఆశించం. ఏమీ ఆశించని ఈ ప్రేమ పేరే ఫ్రెండ్షిప్ డాడీ. ఫ్రెండ్షిప్. చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో తన దగ్గర బొమ్మ లాక్కున్నప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ మొదలైంది. 20 ఏళ్ళ తర్వాత కూడా మా మనసులు ఇంకా అక్కడే ఉన్నాయి. అదే బొమ్మ నేను ఒక అబ్బాయి దగ్గర లాక్కుని జీవితాంతం వాడు నా ఫ్రెండ్గా ఉంటానంటే మీరు కాదనరుగా? సిరి కేవలం అమ్మాయి కాబట్టే కదా డాడీ మీ ప్రాబ్లం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వయసు వచ్చా కూడా ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే చుట్టూ ఉన్న ప్రపంచం ఒప్పుకోదురా. అన్నా చెల్లెళ్ళు ఒక బైక్ మీద పెడుతుంటేనే 100 మంది 100 రకాలుగా అనుకునే సమాజంలో బతుకుతున్నాం రా మనం. నిజమే, కానీ 100 మంది 100 రకాలుగా అన్నారని అన్నా చెల్లెల రిలేషన్షిప్ని మార్చలేరుగా.